टीडीपी चेयरमैन बीआर नायडू को फौरी बरतरफ किया जाए, वाईएसआर कांग्रेस पार्टी का मुतालबा। नंदियाल में ट्रैफिक पुलिस की खुसूसी मुहिम, रोड सेफ्टी पर आवाम में आगाही बढ़ाई गई। सर्विकल कैंसर की रोकथाम के लिए अल्लू अर्जुन फैंस का इक़दाम, नंदियाल में आगाही मुहिम का आगाज। नंदियाल में सनराइज जूनियर कॉलेज का इफ्तिताह, वजीर एनएमडी फारूक की शिरकत। आवाज उर्दू टीवी में आपका इस्तकबाल है। टीडीपी चेयरमैन बीआर नायडू के रवैये पर वाईएसआर कांग्रेस पार्टी ने शदीद नाराजगी और बरहमी का इजहार किया है। पार्टी कायदीन ने इल्जाम आयद किया कि वो अपने ओहदे के वखार के खिलाफ गैर मुनासिब सरगर्मियों में मुलविस हैं। नंदियाल शहर के नदीगड्ढा इलाके में वाक़ श्री वेंकटेश्वर स्वामी मंदिर के हाथे में वाईएसआर सीपी कायदीन ने एहतजाज करते हुए बीआर नायडू को फौरी तौर पर ओहदे से हटाने का मुतालबा किया। एमएलसी साख बादशाह ने तनकीद करते हुए कहा कि मुकद्दस ओहदे पर फायज होकर गैर अखलाकी सरगर्मियों में मुलविस होना इंतहाई शर्मनाक है। उन्होंने मुतालबा किया कि बीआर नायडू फौरी तौर पर अपने ओहदे से इस्तीफा दें। पार्टी कायदीन ने वजीर आला चंद्रबाबू नायडू की जानिब से बीआर नायडू की हिमायत पर भी सख्त एतराज करते हुए इस रवैये की मजम्मत की। ఈ ముఖ్యమంత్రిని ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఏమని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, ఏమని ప్రబోధించాలనో అర్థం కావట్లేదు. అంత పవిత్రమైనటువంటి టెంపుల్ను కూడా తన స్వార్థ రాజకీయాల కోసము వాడుకోవడం అనేది ఎంతవరకు సమంజసం? దాన్ని తన రాజకీయ స్వార్థాల కోసం అని చెప్పేసి క్లియర్ గా అందుకోగలిసిందని చెప్పడము ఎంత హేయమైన చర్య. తిరుపతిలో ఎక్కడైనా సరే ఒక చిన్న పొరపాటు జరిగితే చేతిలోంచి ప్రసాదం కానీ ఒక పువ్వు అని పడితే తప్పైందని కనుక్కొని కళ్ళకద్దుకొని చేతికి తీసుకొని తప్పుగా భావించే వ్యక్తులు అంత సున్నితంగా ఉంటారు. అట్లాంటి వ్యక్తి అందులో ఏమీ లేకపోయినా కూడా తన రాజకీయం కోసం తన ప్రతిపక్షాన్ని అభాసుపాలు చేయడం కోసం అని చెప్పేసి పందికొవ్వు ఉందని చెప్పడం జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి క్లియర్ గా ఇందులో లేదు అని చెప్పేసి ఎన్నో రకాల నిఘా సంస్థలు సిట్ గాని ఇంకోటి గాని క్లియర్ గా చెప్పడం జరిగింది, చెంపపెట్టు రావడం కూడా జరిగింది. అయినా నికృష్టంగా దాన్ని మళ్ళీ వంతలు పాడుతూ దాన్ని నాశనం చేయడం తప్ప వేరే చేసిందైతే. తిరుమల దేవస్థానానికి ఈ రోజు చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు మన తిరుమల పవిత్రతను మరియు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఆయన ఏ రోజైతే చైర్మన్ అయ్యారో అప్పటి నుంచి కానీ ఈ మన తిరుమల దేవస్థానే భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. సనాతన ధర్మం అని తప్పు కొట్టుకునే డిప్యూటీ సీఎం గారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ ఏం చేస్తున్నారు అనేదే మేము వైఎస్ఆర్సీపీ తరఫున మరియు రాష్ట్ర హిందూ భక్తుల తరఫున మేము ప్రశ్నించడం జరుగుతుంది. 7 కొండలు వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి చెబితే నేను వస్తే మళ్ళీ 2 కొండలే చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు బిఆర్ నాయుడిని తన యొక్క పదవి నుంచి తప్పిస్తాడని చెప్పేసి మేమైతే అనుకోవడం లేదు. ఎందుకంటే ఈ బిఆర్ నాయుడు యొక్క ఆలోచన విధానమే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం. కాబట్టి ఇంతటి హ్యూమనైజింగ్ ఉన్నటువంటి వ్యక్తిని సిగ్గు లజ్జ లేకుండా కాపాడుకుంటూ తిరుమల యొక్క పవిత్రతను భంగం చేసుకుంటూ ఎంతో మంది కొన్ని కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఈరోజు ప్రవర్తిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తన యొక్క నిజాయితీని, తనకు హిందూ ధర్మం పట్ల ఉన్నటువంటి నిబద్ధతను ఖచ్చితంగా అతను కనుక నిరూపించుకోవాలనుకుంటే
తక్షణమే బిఆర్ నాయుడిని సస్పెండ్ చేయాల్సింది. కానీ ఇప్పటికీ కూడా ఆ పని జరగడం లేదు అని అంటే ఇదంతా కూడా ఆయన యొక్క నేతృత్వంలోనే జరుగుతుందని చెప్పేసి అనుమానించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉందని చెప్పేసి చెప్తూ, ఇలాంటి దుష్టుల్ని దుర్మార్గుల్ని పత్రికా విలువలకు తిలోదకాలు ఇస్తున్నటువంటి బిఆర్ నాయుడిని వెంటనే సస్పెండ్ చేయకపోతే అందరూ కూడా ఏకమై రాబోయేటువంటి ఎన్నికల్లో తనకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. खवातीन की सेहत को मद्देनजर रखते हुए जानलेवा बीमारी सर्विकल कैंसर की रोकथाम के लिए नंदियाल अल्लू अर्जुन फैंस एसोसिएशन ने एक मुनफरिद मुहिम का आगाज किया है। इस मुहिम के तहत HPV वैक्सीन की अहमियत पर मबनी तशहीरी वॉल पोस्टर्स जारी किए गए। इन पोस्टर्स का बाज़ाब्ता इजरा साबिक MLA शिल्पा रवि चंद्रकिशोर रेड्डी और MLC इसाक बादशाह ने किया। इस मौके पर उन्होंने कहा कि सर्विकल कैंसर से बचाव मुमकिन है और बर वक्त वैक्सीन के जरिए इस खतरनाक बीमारी को रोका जा सकता है। माहिरीन के मुताबिक 9 से 26 साल की उम्र की लड़कियां और नौजवान खवातीन अगर HPV वैक्सीन लगवाएं तो वो इस कैंसर के खतरे से महफूज रह सकती हैं। साबिक MLA शिल्पा रवि चंद्रकिशोर रेड्डी ने अल्लू अर्जुन फैंस की इस पहल को सराहते हुए कहा कि खवातीन की सेहत के बारे में शऊर बेदार करना काबिले तारीफ है। उन्होंने आवाम से अपील की कि हर घर की बच्चियों को ये वैक्सीन दिलवाकर एक सेहतमंद और कैंसर से पाक मुआशरा तश्कील दिया जाए। इस प्रोग्राम में नंदियाल अल्लू अर्जुन फैंस एसोसिएशन के अरकान और मुकामी रहनुमा मौजूद थे। వాళ్ళు తీసుకోవడం అనేది ఎందుకంటే ఒక యాక్టర్, ఒక ప్రముఖమైన యాక్టర్ దీన్ని ప్రమోట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవ్వగలుగుతుంది, ఎక్కువ మందిని మనం కాపాడుకోగలుగుతాం అని ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ ఇనిషియేటివ్ ని తీసుకోవడం నిజంగా అభినందించదగాల్సిన విషయం. మరి HPV వ్యాక్సిన్ అనేది ప్రతి ఒక్కరి గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఉచితంగానే ఇస్తున్నారు. మరి దాన్ని ప్రతి ఒక్క ఆడబిడ్డ 9 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. బెస్ట్ థింగ్ ఏంటంటే 9 సంవత్సరాలు పడిన వెంటనే 9 నుంచి 10 లోపల వేసుకుంటే మంచిది అని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి దాన్ని తప్పకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తమ బాధ్యతగా భావించి తమ పిల్లల్ని రేపొద్దున ఈ సర్వైకల్ క్యాన్సర్ బారి నుంచి కాపాడుకోవడం కోసం ఈ వ్యాక్సిన్ తప్పకుండా ఇప్పిమని చెప్పేసి, మరి ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులకి, అల్లు అర్జున్ గారికి అందరికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. ఫ్యాన్స్ అంటే సినిమాలు చూడడమే కాదు, ప్రజలకు ఉపయోగపడమైనటువంటి దాంట్లో పాల్పంచుకోవడం అని చెప్పేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ సర్వైకల్ క్యాన్సర్స్కు అల్లు అర్జున్ ద్వారా ప్రమోట్ చేయడము, నేను నంద్యాల అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, దాన్ని అవాయిడ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. 9 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల వరకు మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా వ్యాక్సిన్ ఇస్తారు. ఈ అవగాహన కార్యక్రమం కోసము అల్లు అర్జున్ గారు నంద్యాల నుండి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ప్రమోట్ చేసి దాన్ని విరివిగా పాల్గొనే రకంగా చేయడము ఎంతో శుభ పరిణామము. మేము మీ ద్వారా అందరికీ చెప్తా ఉన్నాను, దీన్ని అందరూ సర్వైకల్ క్యాన్సర్ను ఎస్పెషల్లీ మా రవి గారు చెప్పినట్లు 9 నుంచి 10-12 సంవత్సరాల లోపలనే వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ప్రొటెక్షన్ కెపాసిటీ పెరుగుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా అది వేసేసుకొని ఫ్యూచర్లో రాబోయే ఎన్నో అనారోగ్యాలను ఆపుకోవాల్సిందిగా ఇంత మంచి ప్రోగ్రాం ప్రమోట్ చేసినందుకు అల్లు అర్జున్ గారికి, వాళ్ళ ఫ్యాన్స్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం. नंदियाल शहर में ट्रैफिक पुलिस की जानिब से सड़क हादसात की रोकथाम के मकसद से खुसूसी मुहिम चलाई गई। शहर के मुजाफाती इलाके चरू कट्टा महानंदी रोड पर ट्रैफिक सर्कल इंस्पेक्टर चांद बादशाह ने गाड़ी चलाने वालों को रोड सेफ्टी कवानीन के बारे में आगाही फराहम की। उन्होंने हेलमेट की अहमियत पर जोर देते हुए कवानीन की खिलाफ वर्जी करने वालों को वार्निंग जारी की। 2 पहिया गाड़ी चलाने वालों को हिदायत दी गई कि वो सफर के दौरान लाजमी तौर पर मियारी हेलमेट पहने, क्योंकि ये जान की हिफाजत के लिए एक मजबूत ढाल का काम करता है। इसी दौरान हद से ज्यादा मुसाफिरों को बिठाने वाली
ओवरलोड ऑटो रिक्शाओं को रोककर ड्राइवरों और मुसाफिरों को हादसात के खतरात से आगाह किया गया। ट्रैफिक सीआई चांद बादशाह ने कहा कि हर शहरी को ट्रैफिक कवानीन पर अमल करते हुए पुलिस का ताउन करना चाहिए। बसूरत दीगर खिलाफ वर्जी करने वालों के खिलाफ सख्त कार्रवाई की जाएगी। उन्होंने मजीद कहा कि हमारी ख्वाहिश है कि हर सफर महफूज हो, खास तौर पर नौजवान बगैर हेलमेट गाड़ियां चलाकर हादसात का शिकार हो रहे हैं, इसलिए अपने खानदान की हिफाजत के लिए ट्रैफिक कवानीन की पाबंदी करें। మా జిల్లా ఎస్పీ సార్ సునీల్ సేన్ సార్ గారు ప్రతిరోజు ఈ ఏరియాలో ఎవరో ఒకరు చనిపోతారు యాక్సిడెంట్ అయ్యి. కాబట్టి దయచేసి ఎండకు మేము 11:30 నుంచి 1 గంట వరకు మేము ఇక్కడ హెల్మెట్ పట్టుకొని ఫైన్ వేస్తున్నాము. దయచేసి హెల్మెట్ పెట్టుకోండి, మీతో పాటు ప్రయాణించే వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టించుకోండి, హ్యాపీగా ఇంటికి పోండి. హెల్మెట్ పెట్టకుండా మీరు పోవడం వల్ల ఇక్కడ యాక్సిడెంట్ అయిన తర్వాత తలకు దెబ్బ తగిలి చనిపోయిన తర్వాత మీ తల్లిదండ్రులు మీ భార్య పిల్లలు చాలా బాధపడతారు. దయచేసి ఫెన్నీ పోలీస్ కింద ప్రతి చోట మా జిల్లా ఎస్పీ సార్ గారు జిల్లాలో ప్రతి ఎస్ఐ గారు సిఐ గారు రోజులో ఎక్కడో చోట ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ హెల్మెట్ గురించి పెడుతూనే ఉన్నారు. కానీ పబ్లిక్లో మార్పు రావడం లేదు. ప్రతిరోజు జిల్లాలో 2-3 వితౌట్ హెల్మెట్ లేకుండా చనిపోతున్నారు, హెల్మెట్ పెట్టకుండా యాక్సిడెంట్ చనిపోతున్నారు. దయచేసి మీరు ప్రజలు టూ వీలర్ రైడర్స్ దయచేసి గమనించండి. మీరు హెల్మెట్ పెట్టుకుంటే కింద పడినప్పుడు హెల్మెట్ మీ తలను కాపాడుతుంది, మీరు ప్రాణాపాయం నుంచి బయటపడతారు, మీరు మీ భార్య పిల్లలకి దగ్గరికి తొందరగా సేఫ్గా వెళ్తారు. హెల్మెట్ ఇవ్వకుండా కింద పడిపోయారనుకోండి మీరు చనిపోతారు, ఒక్కోసారి కోమాలో ఉంటారు, లక్షలు ఖర్చు పెట్టినా కూడా బతుకుతారు గ్యారెంటీ లేదు. మేము మీ కోసము అవేర్నెస్ ప్రోగ్రాం పెడుతున్నాం. మీ మీద మాకు ఎటువంటి గొడవలు కానీ ఏమి కూడా లేవు. మీరు బాగుండాలని చెప్పి మా జిల్లా ఎస్పీ సార్ గారు మీటింగ్ పెట్టారు. అవేర్నెస్ ప్రోగ్రాము ప్రతిరోజు ఎక్కడో చోట హైవే రోడ్లలో, చెరువు కట్ట దగ్గర, రైతు నగరు, శాంతనం హాస్పిటల్, చాబోలు, చాపిరోలు, టోల్ గేట్ దగ్గర ఎక్కడో చోట మా ట్రాఫిక్ సిబ్బందితో మీటింగ్ పెడుతున్నాము. కానీ పబ్లిక్లో మార్పు రావడం లేదు. మమ్మల్ని చూసి బండి మీద పెట్టుకుని హెల్మెట్ తలకు పెట్టుకుంటారు, క్లిప్ కూడా పెట్టారు. మీకోసం పెట్టుకోండి అయ్యా. బండి నడిపేటప్పుడు బండి తీస్తానే, బండి స్టార్ట్ చేస్తానే హెల్మెట్ ఉందా లేదా తల మీద చూసుకోవాలా, క్లిప్ పెట్టుకోవాలా, ఏమి హ్యాపీగా పోండి. మీతో పాటు ఇంటికి కూర్చున్న వ్యక్తి కూడా మీ చెల్లెలా, మీ అన్ననా, మీ తమ్ముడా, నీ ఫ్రెండా, అతను కూడా హెల్మెట్ పెట్టండి. नंदियाल शहर में म्युनिसिपल ऑफिस के करीब पद्मावती नगर रोड पर कायम किए गए सनराइज जूनियर कॉलेज का इफ्तिताह रियासती वजीर बराए कानून अखिलती बहबूद NMD फारूक ने हफ्ते के रोज शानदार तरीके से अंजाम दिया। इस मौके पर मुनाकिदा तकरीब से खिताब करते हुए वजीर NMD फारूक ने कहा कि तलबा को मियारी तालीम फराहम करने में निजी तालीमी इदारों का किरदार निहायत अहम है। उन्होंने कॉलेज इंतजामिया को हिदायत दी कि वो तलबा को IIT, JEE और नीट जैसे मसाबिकती इम्तिहानात में कामयाबी हासिल करने के लिए बेहतरीन तरबियत फराहम करें। उन्होंने सनराइज जूनियर कॉलेज की इंतजामिया को मुबारकबाद पेश की। कॉलेज इंतजामिया ने बताया कि तलबा के रोशन मुस्तकबिल को मद्देनजर रखते हुए तजुर्बेकार असातिज़ा के जरिए बेहतरीन कोचिंग प्रोग्राम्स IIT, JEE मेंस, एडवांस्ड, AIIMS, नीट फराहम किए जा रहे हैं। उन्होंने नंदियाल के आवाम से अपील की कि वो इस मौके से भरपूर फायदा उठाएं। इस तकरीब में नंदियाल मार्केट यार्ड के चेयरमैन गंटूपल्ली हरिबाबू, कॉलेज चेयरमैन परचूरी श्रीरामुलू, डायरेक्टर्स अनिल कुमार, श्रीरामुलू, कोंडा रमेश और कॉलेज प्रिंसिपल प्रभाकर रेड्डी और दीगर मौजूद थे। ఈరోజు సన్ రైజ్ జూనియర్ కాలేజీ ప్రారంభోత్సవానికి వచ్చిన మినిస్టర్ ఫరూక్ సార్ గారికి, అలాగే మన హరిబాబన్న గారికి నమస్కారం. ఈరోజు సన్ రైజ్ జూనియర్ కాలేజీ నంద్యాలలో నెలకొల్పడం ముఖ్య ఉద్దేశం ఏమనగా, మన నంద్యాలలో IIT నీట్ ఫౌండేషన్ అనేటి ఎక్కువగా లేవు. మన వాళ్ళు నంద్యాల వాళ్ళు అందరూ విజయవాడ, గుంటూరు ఆ విధంగా అక్కడ పోతున్నారు. పేరెంట్స్లు ఇబ్బంది పడుతున్నారు, అక్కడ పిల్లలు ఉండలేక వాళ్ళ బాధలతో ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో మా అన్న అక్కడ బెంగళూరు అలేను అక్కడల్లా 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో చేసే వాళ్ళని అక్కడి నుంచి పిలుచుకొచ్చి ఇక్కడ మనం
ఈరోజు ఏర్పాటు చేయడం అనేది ఈ విధంగా మనం మంచి విద్యను అందియాలనే కోరికతోనే మన దగ్గర ఫ్యాకల్టీ వాళ్ళు కూడా కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, మ్యాథ్స్ కానీ, జువాలజీ సార్ అందరూ ఐఐటి ఫౌండేషన్ ఉండే వాళ్ళనే తీసుకొచ్చినాము. ఈ సదవకాశాన్ని నంద్యాల ప్రజలు ఉపయోగించుకొని మమ్మల్ని ఇబ్బంది లేకుండా వాళ్ళ పిల్లవాళ్ళకు మేము మంచి విద్యను అందిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. తర్వాత మా రమేష్, మన పేరు అనిల్ కుమార్, పిల్లలు అంతా కలిసి ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందియాలా అని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ పద్మావతి నగర్లో దీన్ని రెన్యువేట్ చేసి, నేను కూడా విద్యాశాఖ మంత్రి చేసిన కాబట్టి నాకు కూడా అనుభవం ఉంది. నంద్యాల ఎడ్యుకేషన్ హబ్ మొదటి నుంచి కూడా ఆదంలో 7-8 ఇంటర్మీడియట్ కాలేజీలు ఉంటే నంద్యాలలో 6 18 ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి. ఇది కొన్ని మూతపడినాయి, కొన్ని జరిగినాయి. బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రజెంటేషన్ బట్టి, ఎడ్యుకేషన్ క్వాలిటీని బట్టి కొన్ని మూతపడినాయి, కొన్ని వచ్చినాయి. ఇప్పుడు ఎన్ని ఉంటాయి నాకు ఐడియా లేదు, కానీ నంద్యాల మొదటి నుంచి కూడా ఇక్కడ మెడికల్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, అగ్రికల్చర్ కాలేజ్ కానీ అన్ని విద్యా సంస్థలన్నీ రావడం చాలా సంతోషదాయకం. కాబట్టి మరి పరిచయం శ్రీరాములు గారికి ముఖ్యంగా అనుభవం ఉంది బాగా. బెంగళూరులో కానీ, ఢిల్లీలో చేసే ఉన్నారు. మరి అనుభవాన్ని మళ్ళీ ప్రదర్శించాల్సి బాగుంది. మీ అనుభవం ఇక్కడ చేస్తే, మీ అనుభవం వల్ల, మీ నమ్మకం వల్ల, మీ క్వాలిటీ వల్ల, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటే సక్సెస్ఫుల్ అవుతాం. కాబట్టి మీరు ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మన పిల్లలకు అందజేస్తే ఖచ్చితంగా నమ్మకం ఉంటుంది. ఫెసిలిటీస్ కూడా బాగుండాలి. ఏదైనా సరే ఇవ్వడమే కానీ మస్ట్ మీరేంటి ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ నవ్ డేస్. కాబట్టి పిల్లలు బాగా చదువుకొని దాని వృద్ధిలోకి రావాలంటే మీలాంటి మంచి క్వాలిటీ ఉండేటోళ్ళు చెప్పాలా. మంచి సాంకేతిక పరంగా కూడా విద్య కూడా నేర్పండి. ఈరోజు సాంకేతిక పరంగా కూడా టెక్నికల్ గా బాగా వెళ్ళిపోతా ఉన్నాం పైకి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు టెక్నికల్ గా ఇచ్చినాడు కాబట్టి ఈ రోజు ఎంతమంది విదేశాల్లో అంటారు, ప్రపంచం అంతా పిల్లలు ప్రతి నలుగురులో ప్రపంచంలో ఒకవాడు తెలుగువాడు ఉన్నా అంటే గర్వించాలి కదా, తెలంగాణ కానీ, ఆంధ్రవాడు కానీ. కాబట్టి ఈ రకంగా మనం చేయడం జరుగుతూ ఉంది అని ముఖ్యంగా తెలియస్తాం. కాబట్టి మేము విష్ హిమ్ ఆల్ ద బెస్ట్, సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ భగవంతుని మరొకసారి మన మీడియా వారికి కూడా ధన్యవాదాలు. मजीद इसी तरह की खबरों को जानने के लिए आप देखते रहिए आवाज उर्दू टीवी।